ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ప్రధాన లక్ష్యం. టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తికి 5 లక్షల రూపాయలు చెక్ అందించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయ అజ్ఞానులు వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖ ఉక్కుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. గణపవరంలో మహిళా మెడలోంచి గొలుసు చోరీ యత్నం. వృద్ధురాలి ఇంటి వద్ద రిక్కి నిర్వహించిన దొంగ. గొలుసు లాగే క్రమంలో కింద పడిన వృద్ధురాలికి గాయాలు. ఎడ్లపాడులో పేకట్ట స్థావరాలపై పోలీసుల దాడులు. 10 మంది అరెస్ట్. 10,240 రూపాయలు స్వాధీనం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీపై కలెక్టర్ సమీక్ష. హాజరైన చిలుకూరుపేట ప్రభుత్వ సూపరింటెండెంట్లు పలు అంశాలపై చర్చ. వైభవంగా కార్తీక మాసం చివరి రోజు పూజలు. వీరాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో మహా అన్నదానం. కార్యకర్తల పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో రాజకీయ విపత్తులు తట్టుకుని నిలిచిందని, స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన మూర్త బలం, చంద్రబాబు నాయకత్వ బలం దేశ రాజకీయ రంగంలో టీడీపీని ఉన్నత స్థానంలో నిలిపాయని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఇటీవల రోడ్ల ప్రమాదాల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పార్టీ నుంచి మంజూరైన 5 లక్షల చంద్రన్న బీమా నగదు చెక్కుల్ని మృతుల భార్య పిల్లలకు అందించారు. తొలుత పట్నంలోని సుబ్బయ్య తోట వాస్తవ్యులు ఇటీవల మరణించిన మద్ది శివశంకర్ గుప్తా ఇంటికి వెళ్లి ప్రతిపాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శివశంకర్ సతీమణి శ్రీమతి కన్యాకుమారికి 5 లక్షల బీమా సొమ్ము చెక్కును అందించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన నల్లజల్ల రామకోటేశ్వరరావు సతీమణికి శ్రీలక్ష్మికి చంద్రన్న బీమా సొమ్ము చెక్కును ప్రతిపాటి అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని ఆమెకి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ సభ్యత్వం అంటే కేవలం గుర్తింపు కాదని, పార్టీని నమ్ముకున్న కుటుంబాలకు కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆపన్న హస్తమని ప్రతిపాటి చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఆదుకోవడం, అండగా నిలవడంలో టీడీపీ నాయకత్వాన్ని మించిన నాయకత్వం మరొకటి లేదన్నారు. కార్యకర్తల్ని కన్న బిడ్డల కంటే మిన్నగా ఆదరించి, అభిమానించి అది నాయకత్వం టీడీపీకి ఉండటం అదరం గర్వించాల్సిన అంశమన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వినూత్న కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన నాయకత్వం పార్టీ కేడర్లో ఒక భద్రత, భరోసాతో పాటు చెరిగిపోని నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్నా ప్రధాన కార్యదర్శి మొద్దమల్ల రవి, తోపాకుల అప్పారావు, షేక్ జమాల్ బాషా, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులున్నారు. అమ్మాయి బయోడేటా కూడా నాకు పంపించు. అబ్బాయి మనది ఓకే సార్. హాస్పిటల్ గుర్తుకుంటుంది. ఏం చదువుతున్నావు? చదువుకోండి. ఏమన్నా లోటు మీరు చదువు ద్వారా పూర్తి చేయాలి. సబ్జెక్ట్ కార్డు ద్వారా డబ్బులు పడ్డాయి. 5 లక్షలు చంద్రబాబు గారు, పుల్లారావు గారు కలిసి వేశారు. అది నా పిల్లలకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి.
రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయ అజ్ఞానులు కాలానుగుణంగా మారుతున్న అభివృద్ధి సాధ్యాల గురించి తెలియని మందబద్దులే విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడితేనే సంస్థలకైనా వ్యక్తులకైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం తప్పేలా అవుతుందో వారు సమాధానం చెప్పాలి. ఒక పబ్లిక్ సెక్టర్ సంస్థకు గతంలో దేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయని సాయం చంద్రబాబు చేశారనే నిజాన్ని గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ ఆస్తులు భూములు అమ్మకానికి పెట్టిన జగన్ మరియు నేడు నీతి వ్యాఖ్యలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని గంపగత్తుగా 500 కోట్లకే పోస్కో సంస్థకు దారదత్తం చేయాలని చూసిన వారు నేడు పోసుకోలు కబుర్లతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారనే నిజం ప్రజలకు తెలియంది కాదు. గత పాలకులు ఉక్కు ఫ్యాక్టరీని లేపేసి ఆ ప్రాంతంలో రాజధాని కడతామన్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షకులు కార్మిక పక్షపాతులు నోరెత్తలేదేమి? విశాఖ ఉక్కు పేరెత్తితే అర్హత జగన్ కు వైసీపీకి లేదని ఎమ్మెల్యే అన్నారు. చిలకలూరిపేట మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు ల్యాబ్లు, ప్రహరీల నిర్మాణం, కంప్యూటర్ రూమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. మంత్రి లోకేష్ గతంలో చేసిన విజ్ఞప్తిపై స్పందించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో చిలకలూరిపేట రూరల్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 2.10 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల అభివృద్ధికి కూడా అదనంగా నిధులు కేటాయించారు. చిలకలూరిపేట మండలంతో పాటు ఇతర మండలాల్లోని పాఠశాలలకు కూడా నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తన అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న మంత్రి లోకేష్ నాదెండ్ల ఎడ్లపాడు మండల పరిధిలోని మౌలిక వసతులకు అవసరమైన కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు నేడు అదనంగా బిగ్స్ కార్యక్రమంలో భాగంగా మరో 1.62 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిన వెంటనే పాఠశాలల అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని రాష్ట్ర కేటాయింపుల జత చేసి నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మాజీ మంత్రి ప్రతిపాటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటల పోటీలు మానసిక పునరుత్తేజానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని భాష్యం విద్యా సంస్థల జెడ్సీఓ అంజా ప్రమీలారాణి తెలిపారు. భాష్యం ఒలింపస్ క్రీడోత్సవాల్లో భాగంగా వివిధ భాగాల్లో జరిగిన ఆటల పోటీలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. బుధవారం చిలకలూరిపేట భాష్యం స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించిన పోటీలను పట్టణంలోని ప్రముఖ వైద్యులు గట్టు రంగారావు ప్రారంభించారు. విద్యార్థులు పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోఖో, క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ రేస్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గట్టు రంగారావు క్రీడా పథకాన్ని ఆవిష్కరించి పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఆటల పోటీలు దోహదపడతాయని, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ వాసు మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలను ఎదుర్కోవాలంటే సమాజంపై అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్రంలో ఎక్కడ ఏ పోటీలు జరిగినా భాష్యం విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. Se mueve para, 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 se mueve para. Esta es la mata más loca que hay. ¡Mueva! No para. Y mueva la mata, mueva la mata. 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 Y para vos, vuelve. Asesina, porque ella no para de bailar. Arriba, 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 arriba,
గణపవరంలో చోరీ యత్నం జరిగింది. ఈ ఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. గణపవరం గ్రామానికి చెందిన నండూరు శేషంబ 65 సంవత్సరాల వృద్ధురాలి మెడలో గొలుసు దొంగ చోరీ యత్నం చేశాడు. ఇంట్లో నుంచి కూరగాయలు కొనుగోలు చేసేందుకు గణపవరంలోని ఆమె ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో దొంగ బైక్ పై రిక్కి నిర్వహించి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసేందుకు లాగాడు. దీంతో వృద్ధురాలు శేషమ్మ క్రింద పడిపోయింది. ఆమెతో పాటు చైన్ తెగి కింద పడడంతో చోరీ యత్నం జరిగింది. వృద్ధురాలి కేకలు వేయడంతో దొంగ అక్కడి నుంచి వేగంగా బైక్ పై పారిపోయాడు. ఈ దృశ్యాల్ని సెంటర్ లో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డులయ్యాయి. నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వృద్ధురాలికి గాయాలవడంతో వైద్య సేవలు అందించారు. గొలుసు విలువ 3 లక్షల రూపాయలు ఉంటుందని వృద్ధురాలు తెలిపింది. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారావుపాలెం గ్రామంలో జరుగుతున్న కోతుముక్క ఆటపై ఎడ్లపాడు పోలీసులు బుధవారం ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ చర్యలో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10,240 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ టి శివరామకృష్ణ మాట్లాడుతూ అక్రమ జూదం సహా అన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇటువంటి దందాలు ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ప్రజలు చట్టాన్ని గౌరవించి తమ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. యేసుతో సవాసం గ్రూప్ సభ్యులు విజయ్ కుమారి రమేష్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నాదెండ్ల మండలం గన్నపవరం గ్రామానికి చెందిన కాసింబి సుబాని భార్యాభర్తలు క్యాన్సర్ బాధ్యురాలైన కసింబి దీర్ఘకాలంగా బాధపడుతున్నందున పాస్టర్ ప్రసన్నబాబు ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం 28 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అడ్వకేట్ మరియు సామాజికవేత్త మాధా సుబ్బాను ప్రసాద్ అన్నారు. యేసుతో సహవాసం గ్రూప్ సభ్యుల చేత సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ అభినందనీయులను అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వాసు తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు విజయ్ కుమార్ గారి వివాహ దినోత్సవం సందర్భంగా కృపమ్మ గారు వాళ్ళ అత్తగారు మరి వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ కాసింబి సుబాని వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చిన్న రేకులు ఒక గది ఒక మంచం కూడా పట్టలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళు వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహకారంతో 10 కేజీల బియ్యం దాదాపు 28 రకాల నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరిగింది. మరి మదర్ తెరిసా సూక్తి ఏదైతే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే సూక్తిని మరి యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు మరి ఆచరణాత్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక పాస్టర్ ప్రసన్నబాబు గారిని వీరందరి వెనకాల ఉన్నటువంటి మన వెస్లీ గారిని వారందరినీ కూడా పేరు పేరున దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కృపమ్మ గారి కుమార్తె అలాగే అల్లుడు రమేష్ గారు అలాగే విజయ్ కుమారి వివాహ దినోత్సవం సందర్భంగా మరి పేద కుటుంబానికి వారి వంతు సహాయం అందించాలని ఈ రోజున చిలకలూరుపేటలోని గణపవరం అనేటువంటి గ్రామానికి రావటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి కాసింబి గారు అలాగే సుబాని గారు మరి ఈవిడికి ప్రతిదీ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆపరేషన్ చేశారు. మరి నడవలేనటువంటి పరిస్థితి, నిలబడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళిద్దరే మరి కుటుంబాన్ని నడిపించుకోవాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మరి సహోదరి కృపమ్మ గారు మరి ఈ సహాయాన్ని మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటానికి ఇష్టపడ్డారు. అందుకు వారికి, వారి కుటుంబానికి, అలాగే వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి రమేష్ గారికి, విజయ్ కుమారి గారికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ మరి యేసుతో సహవాసం గ్రూప్ తరపున మా తరపున మరి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వందనాలండి. పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కృతికా శుక్లా అధ్యక్షతన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నిధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నిధులపై పల్నాడు జిల్లాలో కోఆర్డినేటర్ తో పాటు నర్సరావుపేట, సత్తెనపల్లి మరియు చిలకలూరుపేటలోని ఏరియా ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, పల్నాడు జిల్లా DCHS ప్రసూరా హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో సౌకర్యాల స్థాయి, నిధుల ఉత్పత్తిని సమీక్షించారు. ఎటువంటి జాప్యాలు
లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కి సంబంధించిన అన్ని బకాయిలు క్లెయిమ్లను 15 రోజుల్లోగా పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పై విభాగంలో డీఈఓల కొరత ఉన్న ఖాళీలను నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. నరసరావుపేట, సత్తెనపల్లి మరియు చిలకలూరుపేటలోని ఏరియా ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ విభాగంలో డీజీఓలకు ఎఫ్ఆర్ఎస్లు అమలు చేయాలని సూచించారు. చిలకలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ 24వ వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ మస్తాన్ వలీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి తనపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సయ్యద్ మస్తాన్ వలీ మాట్లాడుతూ వైసీపీ పట్టణ అధ్యక్షుడు దర్యావలి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నా ఆఫీసులో నేను ప్రశాంతంగా కూర్చుని ఉండగా దర్యావలి ఆధ్వర్యంలో నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చారని తెలిపారు. ఈ దాడిలో నా ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఆయన వివరించారు. వెంటనే నేను డయల్ 100 కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇక పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో నా ప్రాణాలు నిలబడ్డాయి అని మస్తాన్ వలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దర్యావలి నుండి తనకు కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు సయ్యద్ మస్తాన్ వలీ, 24వ వార్డు ఇన్ఛార్జి అండి, వార్డు ప్రెసిడెంట్ని. ఈరోజు ఉదయం 11 గంటల సమీపంలో నా ఆఫీసులో 21వ నెంబర్ ఆఫీసులో ఉండగా నా ఆఫీస్ పక్కన వైసీపీకి సంబంధించినటువంటి టౌన్ ప్రెసిడెంట్ దర్యావలి ఆఫీస్ అండి పక్కన. అయితే దర్యావలి ఆఫీస్లో పనిచేసేటటువంటి షరీఫ్ అనే కుర్రోడు ఏదైతే డస్ట్ ఉందో ఆ టిఫిన్ చేసిన ప్యాకెట్లు అవి ఇవి తీసుకొని నా ఆఫీస్ వెనకాల, అంటే అది యాక్చువల్గా దేవస్థానం సంబంధించిన పైన ఉన్నటువంటి రూములు అవి, దాని వెనకాల కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో వేయడానికి వచ్చాడు. వచ్చి ఏసీ వెళ్ళేటప్పుడు నేను అబ్బాయిని పిలిచాను. అబ్బాయి వెనకాల వేయబాకండి, కొద్దిగా వాసన వస్తుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అడిగాను. అడిగితే అతను డైలీ ఇక్కడే వేస్తున్నాం కదా అని చెప్పేసి అన్నాడు. అందుకోసమే వాసన వస్తుందమ్మా, అక్కడ వేయబాకండి, లేదా డస్ట్బిన్ తీసుకొని డస్ట్బిన్ వేసుకొని బయట పారేసేయండి అని చెప్పానండి. చెప్తే దాన్ని సరే అని చెప్పేసి ఆ కుర్రోడు అయినా కానీ ముందు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికి దర్యావలి, షరీఫు, పోతే ఇంకొక నజీరు, ఇంకా వాళ్ళ ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళు నా రూమ్లోకి రావడం జరిగింది. నా ఆఫీస్లోకి వచ్చి, ఏందిరా నువ్వు అక్కడ డస్ట్ వేయొద్దని చెప్పేసి అన్నావంట అని చెప్పేసి అడిగారు. అవునబ్బాయి, అక్కడ వాసన వస్తుంది కదా, అందుకోసం వేయొద్దని అన్నాను. అయినా ఈ విషయాన్ని అడిగే విషయం కాదు కదా, ఆ కుర్రోడు కూడా వెళ్ళిపోయాడు, మరి ఏందమ్మా అని చెప్పేసి అడిగారు. అడిగితే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నా మనుషుల్నే నువ్వు క్వశ్చన్ చేసేంత వాడివా, నువ్వు ఇంకోటి అన్నాడండి, నువ్వు నా గురించి చాలా తక్కువ తెలుసు, నా గురించి నీకు, నేను తలుచుకున్నానంటే నీ అంతు చూస్తాను, నా మనుషుల్నే నువ్వు క్వశ్చన్ చేసేంత వాడివా అని చెప్పేసి అడిగాడండి. అదేంటి అబ్బాయి, దానికి దీనికి సంబంధం ఏంది అని చెప్పేసి అడిగేసరికి అతను నీకు వార్డు ఇన్ఛార్జిగా ఇచ్చారని చెప్పేసి నువ్వు ఏదేదో అనుకుంటున్నావేమో, నేను తలుచుకుంటే నిన్ను ఏం చేయాలో అది చేస్తాను, నేను మాత్రం నేను ఇచ్చేయను, నువ్వు నా రూముల గురించి కూడా ఏదో ప్రస్తావన తీసుకొస్తున్నావు అని చెప్పేసి విన్నాను, నన్ను మాత్రం తక్కువ అంచనా వేయబాకు అని చెప్పేసి మాట గట్టిగా మాట్లాడి నా మీద దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి వచ్చిన ముగ్గురు కూడా నా మీద కలబడి ఉన్నటువంటి నా ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్ని చేతితో కొట్టి, ఆ కంప్యూటర్ పగిలిన కంప్యూటర్ని ముక్క ఉంటే ఆ ముక్క తీసుకొని పొడవపోయేసరికి మహమ్మద్ అలీ, కరీముల్లా అనే వాళ్ళు అప్పుడే నా రూమ్లోకి వచ్చారండి. వచ్చి గబా నాన్న అని చెప్పేసి పట్టుకొని పక్కన లాగేసరికి కొంచెం నేను చాలా అదృష్టవంతుడయ్యాను. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు ఒకటే అన్నాడు, నీ అంత చూస్తాను, నీ సంగతి ఎంతో తేలుస్తాను అని చెప్పేసి నాకు చాలా భయపెట్టాడు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి ఈ మీడియా ద్వారాగా ప్రజలు కూడా అతని యొక్క చేష్టను అర్థం చేసుకోవాలని చెప్పేసి వినిపిస్తూ నాకు గవర్నమెంట్ తరఫుగా ప్రాణరక్షణ కల్పించమని చెప్పేసి
నేను ప్రార్థించుకుంటున్నాను. ఈ విధంగా జరిగేటప్పటికీ ఎమ్మటే నేను పోలీసు వారికి ఫోన్ చేయడం వలన పోలీసు వారు రావటం, ఆ పోలీసు వారు రావడంతో వీళ్ళని కొంచెం మమ్మల్ని సముదాయించేసేసి తీసుకెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి జరిగిన విషయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది అరాచకాలు మరీ దారుణంగా తయారైన టౌన్లో ఏది చిన్న విషయానికి కూడా ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రతి వాళ్ళని భయపించే ధోరణితో భయపెట్టడం, దౌర్జన్యం చేయటం. దాంట్లో మసీదులో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఆ రూముల్లో ఉండకూడదు అనేది ఒక ప్రస్తావన ఉందండి. ఆ విషయాన్ని కూడా నేను వైస్ ప్రెసిడెంట్ ఆ మసీదులో, ఆ విషయాన్ని కూడా ఏమండి మీరు ఈ మసీదులో ఉంటా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు, దాంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా ఈ రూముల్లో జరుగుతున్నాయి. ఆ జరిగేటప్పుడు దాన్ని కూడా నేను మీటింగ్స్లో, మసీదు మీటింగ్స్లో నేను అడిగానని చెప్పేసి అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని, అది కూడా ఇందాక వచ్చినప్పుడు ఆ గొడవలో అది కూడా నాకు క్వశ్చన్ చేసి అడిగి, నేను ఒక్కడే ఉన్నానండి, నలుగురు వాళ్ళు వచ్చి నాకు కొట్టబోయి నానా రకాలుగా భయపెట్టడం జరిగిందండి. దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నన్ను న్యాయం చేయమని చెప్పేసి నేను పోలీసు వారిని విన్నవించుకోవడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని కొమరవల్లిపాడు పాటి మీద వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు బుధవారం కార్తీక మాస చివరి రోజులు పురస్కరించుకుని చిలకలూరిపేట ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా కనుల పండుగగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్నులూరి శివశంకర్ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం చివరి రోజున పురస్కరించుకుని మహిళలు దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక మహా అన్నదానంలో పాల్గొని జయప్రదం చేశారు. మున్నలూరి శివశంకర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని పట్నంలోని చౌత్రా సెంటర్ లో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో కూడా మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పాటి మీద శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు యథాశక్తి రుద్రాభిషేకంతో పాటు ఏకవార రుద్రపారాయణాది భక్తులతో అక్కడ సామూహికంగా వాయులింగ ప్రతిష్ఠ దగ్గర చేయించడం జరుగుతుంది. అలాగే అది పూర్తయిన తర్వాత తత్శాంత్యర్థం అన్నప్రసాద విస్తరణ ఉంటుంది. ఆ క్షణాన అభిషేకంలో పాల్గొనే భక్తుల వరకు అన్నప్రసాద విస్తరణ. అయితే ఇప్పుడు కార్తీక విశేషం సందర్భంగా ఈ కార్తీకం పూర్తయిన తర్వాత ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం. స్వామివారి అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతో ఆరుద్ర నక్షత్రానికి ఉదయం ఆరుద్ర నక్షత్రం ఉండేటప్పుడు భక్తులతో అక్కడ ఏకవార రుద్రాభిషేకాలని న్యాసపూర్వకంగా చేయించడం. అవకాశం ఉన్న వాళ్ళు సాంప్రదాయ వస్త్రాల్లో వస్తే సద్వినియోగం చేసుకోగలరు. తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. పక్కన అమ్మాయి పడిందండి, పేరు కోసం అంతా చెప్పండి. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు షాపింగ్ మాల్ ఎదురుగా నాగబైరు మధుసూదనరావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీతారామయ్య హోటల్ను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం, కందుల రమణ, గట్టినేని రమేష్, మున్నీర్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పోతవరంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో బుధవారం డెటల్ బనేగా స్వచ్ఛ ఇండియా మరియు SARDS ఆధ్వర్యంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రత్యేక అధికారిని షేక్ అష్రఫుల్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకులు వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ వాడకం గురించి వివరించారు. ప్రతి గృహంలో మరుగుదొడ్డి ఉండాలని, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరూ బయటకు వెళ్లకూడదని వివరించారు. అలాగే విద్యార్థుల్లో వారి తల్లిదండ్రులకు కూడా మరుగుదొడ్డి వాడకం గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ వారు ఈ విషయంపై విద్యార్థులకు చిత్ర లేఖన మరియు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా పంచాయతీ పారిశుద్ధ కార్మికులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధిగా సంస్థ మేనేజర్ నళిని పాల్గొన్నారు.
పట్నంలోని కృష్ణా మహల్ పక్కన ఉన్న సింగ్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 20వ తేదీ గురువారం తెలంగాణ వాగ్గేయకారుల కవి దివంగత అందశ్రీ సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరెంట్ల నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రంలో అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రకృతినే పాఠశాలగా చేసుకుని పాటలు రాసిన మహాకవి అందశ్రీ అన్నారు. వీరిని స్మరించుకోవడం సాహితీవేత్తలు, సామాజిక వేత్తల బాధ్యతే కాకుండా పుర ప్రముఖులంతా హాజరు కావాలని నారాయణ కోరారు. గొప్ప గాయకులు తను చదువు లేకపోయినా పశువులు కాసుకుంటూ కూడా బేల్దారి మేస్త్రి పని చేసుకుంటూ కూడా కవిత్వం తోటి జనాన్ని జాగృతం చేసినటువంటి గొప్ప మనిషి, అధికారానికి అమ్ముడుపోని వ్యక్తి, అహంకారాన్ని ఎదిరించిన వ్యక్తి, గొప్ప మనిషి, మానవత్వం కావాలని చెప్పిన మనిషి, ప్రతి మనిషిలోనూ మానవత్వం వెల్లివిరియాలని చెప్పేసి కాంక్షించినటువంటి గొప్ప కళాకారుడు అందశ్రీ గారి సంస్మరణ సభ 20వ తారీఖు సింగు ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. కళాకారులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల్లో ప్రజానీకం మొత్తం కూడా యావత్తు వచ్చేసి ఇంతటి గొప్ప వ్యక్తికి నివాళి అర్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఆయన పాడిన పాట ఒక్క చరణం పాడతాను. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుద్దాం.